ఎందుకమ్మా ఇంత ఎండలో ఎక్కడికి వచ్చావు? జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం సభకి ఎందుకు వచ్చావు? జగన్ కోసం. అంటే దేని మీద ఎందుకు వచ్చావు? జగన్ చూడాలని అభిమానంతో. ఓకే, నీకు ఏ స్కూల్ చదువుతున్నావు నువ్వు? జడ్పీహెచ్ఎస్ వాడాలి. ఎలా ఉంది? గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉన్నాయి? చాలా నీట్ గా ఉన్నాయి, శుభ్రంగా మంచిగా చదువుకుంటున్నాం. ఇంగ్లీష్ మీడియం, అన్ని ఇంగ్లీష్ మీడియంలే. ఒకప్పుడు ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? ఒకప్పుడు అసలు ఏం బాగోలేదు, ఇప్పుడు సూపర్ గా ఉంది. మీకు స్కూల్లో డెవలప్మెంట్ ఏం జరిగిందమ్మా? వాష్రూమ్స్ కానించి అన్ని స్క్రీన్స్, డిజిటల్ స్క్రీన్స్, ఆన్లైన్ క్లాసెస్ అన్ని జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. ప్యానల్ బోర్డులు కూడా, ట్యాబ్స్ కూడా ఇచ్చారు జగన్. ఈసారి మీ మమ్మీ మీ డాడీ, నీకు ఎలాగో ఓటు హక్కు లేదు కదా, మీ మమ్మీ మీ డాడీ ఓటు వేయడానికి వెళ్తారు కదా, ఏమని చెప్తారు ఈసారి? జగన్ కి వేయమనే చెప్తా. అప్పుడు మమ్మీ అడుగుతారు కదా ఎందుకు జగన్ కి వేయాలని, అప్పుడు ఏం చెప్తావు? సీఎం జగన్ అన్ని ఇస్తున్నాడు కాబట్టి సీఎం జగన్ కే వేయమంట. మీకు రోడ్స్ కానీ అన్ని మీ ఇంటి సరౌండింగ్ లో అన్ని డెవలప్మెంట్ జరిగిందా? జరిగింది. అమ్మఒడి వస్తుందా? వస్తుంది వస్తుంది. డైరెక్ట్ మీ అకౌంట్ లో పడుతుందా? పడుతుంది. మళ్ళీ ఈసారి గెలిపించుకుంటారా? ఈసారి ఖచ్చితంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ రాడని. పవన్ కళ్యాణ్ చెప్పేదంతా సొల్లు మాటలే. చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నాడు కదా జగన్ రాడని. చంద్రబాబు వేస్ట్. లోకేష్ అంటున్నాడు కదా, లోకేష్ పిల్లలందరూ నాకే వేస్తారు ఓటు అని. నీకైతే ఎవరు ఫైనల్లీ చీఫ్ మినిస్టర్ గా ఎవరు రావాలనుకున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి? సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈసారి ఎలా ఉండబోతున్నారు? మళ్ళీ ఆయనే మళ్ళీ సీఎం ఆయనే, జగన్ గారే. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళు కలిసి వచ్చి ఎంతమంది కలిసి వచ్చినా ఎన్ని జాగిలు పెట్టి లేపినా సరే జగన్ గారిని ఏం చేయలేరు. అది రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళే తిరుగుతుంది కదా, ఆమె తిరిగితే ఆమె వ్యతిరేకంగా తిరుగుతుంది. ఆమె సీట్ ఇవ్వలేదని తిరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద రాలేకపోతున్నారు కదా, మళ్ళీ ఆయనే కుర్చీ మళ్ళీ ఆయన ఎక్కుతాడు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ తెలంగాణ ఉంది, తెలంగాణలో వేసింది. తెలంగాణ నుంచి మళ్ళీ తెలంగాణ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానుంది. మళ్ళీ పెట్టింది, మళ్ళీ పెట్టి ఏం చేసింది? మళ్ళీ అక్కడ పోటీ చేసిందా? చేయలే, మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఆ దొంగ మాటలు, ఆ దొంగ నమ్మకాలు ఎవరు నమ్ముతారన్నా? ఎవరు నమ్మరు. ప్రజలందరూ అంత పిచ్చోళ్ళు ఏం కాదు. మంచి చేసేవాడిని మామూలు గీత ఇచ్చే పాలు పిండుతారులే కానీ మామూలు తున్నపోతే ఎవరు నమ్మరుగా. అది మంచి చేసేవాళ్ళు నమ్ముకుంటారు. ఇప్పుడు 50,000 వేసాడు 18 సంవత్సరానికి 18 ఏళ్ళు కాడికి. రైతు భరోసా రూపాయి కూడా ఇలా చంద్రబాబు నాయుడు వేసాడా? ఏమి ఇలా రూపాయి కూడా ఇలా. రైతు భరోసా ఎన్ని పథకాలు, ఎన్ని స్కీములు ఒకటి అసలు కమ్మ బంగారం వెళ్ళి అన్నం పెడుతున్నాడు జగన్. అంతా మేము జగన్కే సిద్ధం, అందరం జగనే. అది దాంట్లో సమస్య లేదు. ఇక్కడ గుడివాడ కొడవల నాని గారు ఎమ్మెల్యేగా జెండా ఎగరేసేస్తాడు. అక్కడ పైన సీఎం జగన్మోహన్ రెడ్డి. దాంట్లో కన్ఫర్మ్ 100కే 100. సిద్ధం సభ ఎలా ఉంది గుడివాడ నియోజకవర్గం? ఒక మహాసముద్రాన్ని తలపించే దీంట్లో ఇవాళ సభ సాగుతుంది. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే నేను చేసిన మంచి చేసి ఉంటేనే నాకు ఓటేయమని అడిగే ఏకైక దమ్మున్న నాయకుడు మన రాష్ట్రంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. మన భారతదేశంలో కూడా నేను చేసిన మంచిగా ఓటేయమన్న ఏ నాయకుడిని ఇంతవరకు మనం చూడలేదు. అలాంటి దమ్మున్న నాయకుడి మీద వీళ్ళు ఎంతమంది కుట్రలు చేసినా, ఎన్ని రకాల ప్రభావాలు పెట్టినా, ఆఖరికి హత్యా ప్రయత్నాలు చేసినా కూడా ఆ జనబలం, ఆ దైవ బలం ఆయనకు ఉన్నంతకాలం ఇంకా అనేక సార్లు ఆయన ముఖ్యమంత్రిగా మాత్రం ఖచ్చితంగా గెలిచి ఈ పేద ప్రజలకు మంచి చేస్తాడని ఈ సభాముఖంగానే కోరుకుంటున్నాను. ప్రజలు ఎప్పుడు ఆయన ఆశగా అండగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. కొంతమంది ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇవాళ అందరూ పొత్తు పెట్టినారు. కాంగ్రెస్ పార్టీ కూడా, ఏ కాంగ్రెస్ పార్టీలో శర్మిల గారు ఇవాళ నా తండ్రిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని ఆనోడితోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దూషిస్తుందంటే ఆమె ఏ స్థాయికి దిగజారిపోయిందో అది ప్రజలే నిర్ణయించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలు ఉంది కదా, శర్మిల వ్యతిరేకించింది జగన్ ఇంటికి పంపిస్తామని. మహాభారతంలో కూడా అన్నదమ్ములకు పుట్టిన 2 బిడ్డలు 5 ఒకళ్ళు 100 మంది ఒకవైపు ఉన్నారు. చివరికి ధర్మమే గెలిచింది తప్పితే వాళ్ళు గెలవలేదు కదా. ఇది కూడా అంతే, ధర్మమే గెలుస్తుందండి. ఖచ్చితంగా 100, 175, 175కి 175 గెలుస్తారు. ఏదన్నా 1 ఎక్కడన్నా పోతే పోవచ్చు కానీ ఖచ్చితంగా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈ పేద ప్రజలకి ఈ రాష్ట్రంలో అందరూ సుఖ సంతాలతో బతకడానికి కావాల్సిన పనులు మళ్ళీ ఆయన చేస్తాడని నేను కోరుకుంటున్నాను. గుడివాడ కోడాల నాని గారి సంగతి ఏం చెప్తారు? గుడివాడ కోడాల నాని గారు వాడగట్టే మగవాడు ఇంతవరకు పుట్టలేదు. మేమంతా సిద్ధం సభ ఎలా ఉండబోతుంది ఈ రోజు గుడివాడ నియోజకవర్గం? ఏమంటే సిద్ధం సభ ఒక గుడివాడని కదండి, ఆయన ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఒక నిజమైన నాయకుడు అనే బయటకు వచ్చాడు.
నేను చేసి ఉంటే నాకు ఓటేయమని అడిగే దమ్ము గల నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు పెట్టుకుని జగన్ ఓడిద్దాం అంటున్నారుగా. వాళ్ళు ఏమీ చేయలేక ఏదో చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు ఎప్పటికీ మారు, వాళ్ళ బుద్ధి అట్లాగే ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఒక ప్రజానాయకుడు అయితే అట్లా మాట్లాడతాడండి స్టేజ్ల మీద. ఆయనకు ఉన్న అవగాహన ఏమీ లేదు రాజకీయాల్లో. ఉట్టిగా సినిమాల్లో డైలాగులు చెప్పడమే, బయటకు వచ్చి ఆ డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆయనకి నిజమైన రాజకీయ నాయకుడు లక్షణాలు ఏ ఒకటి కూడా లేదండి. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెళ్ళు శరీరంలో వ్యతిరేకిస్తుంది జగన్మోహన్ రెడ్డిని. ఏమండి, ఇప్పుడు ముగ్గురు కలిశారు, ముగ్గురు కలిసి గెలవలేనందుకు మళ్ళీ ఇంకో షర్మిలా గారిని తీసుకొచ్చారు. షర్మిలా గారు సొంత ఇంట్లో వాళ్ళు కదా, ఆవిడ ఏదైనా చెప్తే ఏమన్నా జనాలు వింటారేమోనని. జనాలు చాలా తెలివిగా ఉన్నారు. వాళ్ళు ఎవరో కూడా ఎవరు చెప్పిన మాటలు, కూటమి మాటలు అసలు వినరు. ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ఆదరించి రెండోసారి ముఖ్యమంత్రి చేస్తారు. విజయవాడలో మన రాళ్లతో దాడి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, దాని మీద మీ అభిప్రాయం? ఏమీ లేదండి, కావాలని కుట్రతోటి రగిలిపోతున్నారు. ఈ జనాలను చూసి ఓరవలేక. ఇట్లాంటి మనస్తత్వాలు రాజకీయాల్లో ఓటులతోటి సంపాదించుకోవాలి కానీ రాళ్లతో కొట్టి సంపాదించుకునేది కాదు. అది ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు నికాసైన మనిషి, మళ్ళీ ఇంకోసారి గెలుస్తారు. నా నమ్మకం, అభిమానం రెండు కలిసి ఉన్నాయి. నియోజకవర్గంలో కొడాలి నాని గారు ఐదోసారి అవకాశం ఇద్దామని ఎందుకు అనుకుంటున్నారు ప్రజలు? ఖచ్చితంగా ఆయనకి ఇస్తారండి. తెల్లాలేసిన కాడి నుంచి ఆయన జనాల్లోనే ఉంటాడు కాబట్టి, జననాయకుడు కాబట్టి ఆయన మళ్ళీ కొడాలి నాని గారు మళ్ళీ గెలుస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు? నేను పెదపారపూడి పామర్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చానండి. మాది పామర్ కాన్స్టిట్యున్సీ. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కాదు. అది ఒక బీసీ మీద జరిగిన దాడి, ఒక ఎస్సీ మీద జరిగిన దాడి, ఒక ఎస్టీ మీద జరిగిన దాడి, ఒక మైనారిటీ మీద జరిగిన దాడి అని మేము ఖచ్చితంగా చెబుతున్నాం. మేము రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇస్తాం. పవన్ కళ్యాణ్కి పిఠాపురం నుంచి ఇస్తాం, మంగళగిరి నుంచి లోకేష్కి ఇస్తాం, కుప్పం నుంచి చంద్రబాబు నాయుడికి ఖచ్చితంగా అదే రాయితో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే ఖబర్దార్ జాగ్రత్త, ఖబర్దార్ జాగ్రత్త చంద్రబాబు నాయుడు. ముందు నీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. ఒక బీసీగా, ఒక మైనారిటీగా, ఒక ఎస్సీగా, ఒక ఎస్టీగా నీకు అదే రాయి బట్టి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. తర్వాత నీ కొడుకు ఇస్తాం. తర్వాత కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి మేమేంటో సత్తా చూపిస్తామని ఈ వేదిక ముఖంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నా, ఇనుకో నువ్వు. ఖచ్చితంగా నువ్వు కుప్పంలో 26,830 ఓట్లతో ఓడిపోతున్నావు. కుప్పంలో, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,20,000 ఓట్లతో ఓడిపోతున్నావు. మరి గుడివాడ నియోజకవర్గానికి కొడాలి నాని గారి సంగతి ఏంటి? ఐదోసారి ఏంటి? కొడాలి నాని గారి సంగత జన సమూహం చూస్తున్నావుగా అయ్యా. కొడాలి నాని గారి జన సమూహాన్ని నువ్వు చూస్తున్నావుగా. కొడాలి నాని గారి కోటను బద్దలు కొట్టాలంటే ఎవడైనా సరే మరొక జన్మ ఎత్తాలి. ఈ జన్మలో అయితే లేడు ఎవడు. నాని గారి కోటను బద్దలు కొట్టడానికి ఈ జన్మలో ఎవడు లేడు. మరొక జన్మ ఎత్తాలి.